పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సార్ ఎలా జరుగుతుంది సార్ ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అడుగడుగున నీరాజనాలు పలుకుతా ఉన్నారండి ప్రజలు. 94వ వార్డులో పల్లసీను కార్పొరేటర్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రచారం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, వైఎస్ఆర్ అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలన్న ఒక కంకణం కట్టుకుని మాకు నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ప్రజల ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. వాళ్ళు ఆ సమస్యలన్నీ కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నెల నుంచే తీరుస్తామని మాటిస్తా ఉన్నాం. ఇక్కడ పంచగ్రామాల సమస్య కానీ, ఉడా భూముల సమస్య కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో పట్టాలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, ఇలా కళ్యాణ మండపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమీ లేకుండా అభివృద్ధి అనేది నిర్వీర్యం చేసేసిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంతమొందించే కార్యక్రమం ప్రజలు భుజాన వేసుకున్నారు. వాళ్ళకి మంచి పనులు చేసే కార్యక్రమం మేము భుజాన వేసుకుంటామని చెప్పి ప్రజలకు మాటిస్తూ ముందుకెళ్తాం. ముఖ్యంగా మీరు సీఎం రమేష్ గారు కలిసి చిరంజీవి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన ప్రచారాన్ని కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఆయన రావడానికి ఎలా చెప్పారు, ఏమని చెప్పారా? రావడానికి సంబంధించి ప్రచారానికి ఆహ్వానించలేదండి. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళి ఆయన బ్లెస్ చేశారు. ఆయన ఇప్పుడు ఈ దేశంలోనే లేరు, యూరోప్ వెళ్ళారు. ప్రచారానికి వచ్చేటానికి ఆయన రాజకీయాల్లో లేరు. మా అభిమాన నాయకుడిగా, మా గాడ్ ఫాదర్గా ఆయన మేము కలిసాము. ఆయన మమ్మల్ని దీవించి మాకు ఓటేయమని చెప్పి పిలుపునిచ్చారు. సార్ దానికి కూడా కొంతమంది ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులందరూ కూడా చిరంజీవి గారిని కూడా విమర్శించడం జరుగుతుంది. దీనికి మీరేమంటారు? వైసీపీ ఎవరిని విమర్శించలేదండి. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళే మంచోళ్ళు. వాళ్ళు బాగోలేదు పరిపాలన అన్నా, ఇంకొకరిని వాళ్ళు దీవించినా, ఇంకొకరి గురించి మంచిగా మాట్లాడినా మూకుమ్మడి దాడి మనం 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే అది తల్లి అయినా, చెల్లి అయినా, చిరంజీవి అయినా, జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఒకటే. తల్లిని చెల్లిని వదలలేనివాడు చిరంజీవి గారిని వదులుతాడా? బాబాయిని చంపిన ముద్దాయిల్ని ఎంటేసు తిరుగుతున్నావని వాళ్ళ సొంత సిస్టర్ చెప్తా ఉన్నా, కజిన్ సిస్టర్ చెప్తానన్నా లెక్క చేయని వాడు చిరంజీవి గారిని అంటానికి ఏముందంటే, పవన్ కళ్యాణ్ గారిని అంటానికి ఏముంది? ఎవరినైనా అంటాడు. ఒక ఫ్యాక్షన్ భావాలున్న వ్యక్తి ఆయన. అంటే చిరంజీవి గారు కొంతమంది ప్రస్తుతానికి ప్రచారంలో ఉంది. చిరంజీవి గారు 5వ తారీఖు నుంచి రాబోతున్నారు. అది కూడా పెందుర్తిలోనే ఈసారి ఒక మీటింగ్ కూడా జరగబోతుందని చెప్పి కొంత ప్రచారం కావుతుంది. లేదండి, అది ఉంటుందని నేనైతే అనుకోను. రేపు బుధవారం నాడు 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు పెందుర్తి. ఆ తర్వాత 6వ తారీఖు 7వ తారీఖు ప్రధానమంత్రి వస్తారు. అది కూడా పెందుర్తి కనకపల్లికి మధ్యలోనే జరుగుద్ది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డేట్లో వస్తారు. చిరంజీవి గారు అయితే ఆయన మమ్మల్ని దీవించిన విధానం, ఆయన మా గురించి చెప్పిన విధానం చాలు. అది మాకు లక్షలాది మంది ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది అభిమానుల గుండెల్లోకి వెళ్ళిపోయింది. అంతకన్నా గొప్ప ప్రచారానికి ఏం అక్కర్లేదు నాకు. అంటే పీఆర్పీ నుంచి కావచ్చు, తర్వాత టీడీపీ నుంచి కావచ్చు, అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు, ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్తావన ఏదైతే ఉంది, ఇది ఎలా అనిపించింది సార్? అప్పట్లో మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, చంద్రబాబు గారిని కావచ్చు, వీళ్ళ ముగ్గురికి తేడా ఏంటంట? దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లోకి రాకుండా, రాజకీయాలు చేయకుండా ఆయన ఉంటే బాగుండేదని రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక పంపించాడు. ఆయన దోచుకోవటం, దాచుకోవటం, శాండు, ల్యాండు, వైను, మైను వనరులన్నింటినీ కూడా లక్షలాది కోట్లు దోచేశాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటాడో అది చూపించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గపు పాలన కానీ, ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రిని కానీ, ఇలాంటి భావాలు, ఇలాంటి ఫ్యాక్షన్ భావాలు ఉన్న ముఖ్యమంత్రిని కానీ మనం చూడలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చూడకూడదని చెప్పి భగవంతుడు కోరుకుంటా ఉన్నాం. టీడీపీకి సంబంధించి సపోర్ట్ ఎలా దొరుకుతుంది సార్? ఇంకా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి నాయకులందరూ కూడా మీతో కలుస్తున్నారు? బ్రహ్మాండంగానండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ. టీడీపీ ఎప్పుడు తప్పులు చేయదు. నాయకులు తప్పు చేయొచ్చాము కానీ దిగువ స్థాయి కేడర్ ఎప్పుడు తప్పు చేయదు. వాళ్ళందరూ కూడా కరుడుగట్టిన తెలుగుదేశం బ్లడ్ వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. నా వెనకున్నదంతా వాళ్ళే ఇప్పుడు ఇక్కడ. అందుకని టీడీపీ నాయకుల సహకారం బ్రహ్మాండంగా అందుతూ ఉంది. వారి నాయకత్వంలోనే కార్యక్రమాలు చేస్తాం. ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు సార్? ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మొన్న కూడా 2019లో కూడా కొంత తక్కువ ఓట్లతోనే మీరు ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎంత మెజారిటీ రాబోతున్నారు? ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు చూస్తే నాకు 50,000 పైన మెజారిటీ వస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. డెఫినెట్ గా 50కి పైన ఉండాలి.
జనసేనకి ఎన్ని రాబోతుంది సార్ 21 సీట్లలో మొత్తం? 21 వస్తాయి. ఎంపీగా సీఎం రమేష్ గారి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి సహకారం ఎంతవరకు ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి? ఆయన ఒక పరిణితి చెందిన అనుభవం ఉన్న నాయకుడు, సుదీర్ఘకాలం 25 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి. ఆయనకి తెలుగుదేశంతో మంచి పరిచయాలు ఉన్నాయి, బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి, రాజకీయ అవగాహన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి సీఎం రమేష్ గారు. ఆయన బ్రహ్మాండంగా 7 అభ్యర్థుల్ని కలుపుకెళ్తూ 7 అభ్యర్థులకు కూడా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఆయనే పెద్ద మనిషి, పెద్దన్న పాత్ర పోషిస్తూ మమ్మల్ని అందరం ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనకి మనస్ఫూర్తిగా మేమందరం ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం.